మనకి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనపడే యాంకర్‌లలో సుమ గారి తర్వాత ఎక్కువగా వినపడే పేరు శ్యామల గారనమాట. ఈవిడ సినిమా ప్రమోషన్స్‌లో, ఈవెంట్స్ చాలా వాటిల్లో పాల్గొని మనల్ని ఎంతో ఎంటర్‌టైన్ చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా చాలా సినిమాలకి యాంకరింగ్ చేశారనమాట. చేసి వాటిని ఎంతో బాగా ప్రమోట్ చేశారు. ఆవిడ యాంకరింగ్ కూడా చాలా బావుంటది. ఆవిడ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారనమాట. అయితే ఆవిడ ఈ మధ్య ఒక 7, 8 ఏళ్ల నుంచి బాగా ఫేమస్ అయ్యారు. చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశారు. అలాగే టీవీస్ షోస్ లో పాల్గొన్నారు. అలాగే సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. ఆవిడకి మంచి యాంకర్ గా అలాగే ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు ఉందన్నమాట. అయితే ఆవిడ మీద ఈ మధ్య ఒక కేసు నమోదైంది. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి అన్నమాట. ఆవిడకి ఇలా ఎందుకు జరిగిందంటే ఆవిడ ఈ మధ్య చాలా ఆస్తులు కొనుగోలు చేశారు. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయింది. కార్లు, ఇల్లులు, అలాగే ఆవిడ చాలా దేశాలకు ట్రిప్పులు తిరిగారు. అలాగే వీటన్నిటికీ మించి ఆవిడ ఇప్పుడు అసలు వీటన్నిటిని వదిలేసి రాజకీయాల్లో కూడా చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు. అలాగే ఆవిడకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పొజిషన్ లో ఉంచి ఆవిడని బాగా ప్రమోట్ చేస్తా ఉందన్నమాట. ఆవిడకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు నడిపిస్తా ఉంది. అసలు అలాంటి ఆవిడ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన కేసులో ఎదుర్కొన్నారనమాట. ఆవిడ అసలు ఇది చేస్తారని చెప్పి ఎవరు ఊహించరు. వాళ్ళు యాంకర్లుగా, ఆర్టిస్టులుగా, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండి ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని బాగా ఫాలో అయ్యే వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి చాలా వరకు వాళ్ళు ఆ డబ్బులన్నీ పోగొట్టుకునేలా చేశారనమాట. మామూలుగా తెలియని వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి వీళ్ళు చేసిన ప్రమోషన్ల వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓహో ఈ బెట్టింగ్ యాప్ వాడితే ఇన్ని డబ్బులు సంపాదించవచ్చు, మనం తొందరగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి చాలా మంది అపోహలకి లోనయ్యి వీళ్ళు చెప్పినట్టుగా ఆ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి ఆ యాప్స్ లో ఆడి గెలవలేక చాలా మంది పోగొట్టుకున్నారు. కొంతమంది అక్కడతో వదిలేస్తారు. కానీ కొంతమంది పొగరుగా తీసుకొని నేను ఇంకా సాధించాలని చెప్పి అప్పైనా పర్లేదని చెప్పి అప్పులు చేసి మరి అలాంటి బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. చేసి వాళ్ళు చివరికి ఆ అప్పులు తీర్చలేక ఏం చేయాలో తెలియక చాలా ఆందోళనకరంగా ఫీల్ అయ్యి చివరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారనమాట. ఇలా చనిపోతున్న వారి సంఖ్య 2 తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఇదైతే మాత్రం చాలా కఠినంగా చూడాల్సిన విషయం అన్నమాట. దీని మీద ఇప్పుడు పోలీస్ శాఖ వారు 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ శాఖ వారు ఇలా ప్రమోషన్స్ చేసి ఆ యాప్స్ ని బాగా పబ్లిసిటీ ఇచ్చి ఆ యాప్స్ ఇన్వెస్ట్ చేసేలా చేసిన వాళ్ళందరికీ నోటీస్ ఇస్తారన్నమాట. దాంట్లో ఇప్పుడు మన శ్యామల గారు కూడా ఉన్నారు. నిజంగా ఇదైతే మాత్రం మనం అసలు ఊహించనమాట. అసలు వీళ్ళని మనం ఎంతో బాగా చూస్తాం, ఇన్స్పైర్ గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. వీళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు, ఎంత పైకి వచ్చారు, బాగున్నారని చెప్పి. కానీ వాళ్ళు కష్టపడ్డారు, పైకి వచ్చారు, ఓకే. కానీ వాళ్ళకి వచ్చిన దాంతో సరిపెట్టుకోకుండా ఎలాగైనా సరే ఇంకా ఇంకా సంపాదించాలి, చాలా తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలని చెప్పి ఇలాంటివన్నీ చేశారనమాట. నిజంగా అసలు వాళ్ళకి ఎంత సంపాదన ఉందో ఎవరికి లెక్కలేదంట. దగ్గర శ్యామల గారికి అయితే మాత్రం 100 కోట్ల పైనే ఆవిడ ఆస్తులు గాని ఆవిడ బ్యాంక్ బ్యాలెన్స్ గాని ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అసలు నిజంగా 10-15 ఏళ్లలో ఇంత సొమ్ము ఎలా సంపాదిస్తారని మాత్రం మనకు అర్థం కాదు. వీళ్ళు డబ్బు కోసం ఎటువంటి అడ్డదారులు తొక్కడానికైనా సరే వెనకాడరు అనమాట. అలాంటి వీళ్ళు అసలు క్షమించకూడదు. ఇప్పుడు వీళ్ళ మీద కేసు నమోదైంది. పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించి వీళ్ళ మీద చర్యలు తీసుకొని తద్వారా ఇంకెవరు కూడా ఇలా ప్రజల్ని మోసం చేయకూడదని చెప్పి మనం బాగా కోరుకోవాలి. అవసరమైతే మనం కూడా ముందుండి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలన్నమాట. చూద్దాం మరి శ్యామల గారికి ఎటువంటి శిక్ష పడిద్దో.